తన కల కోసం నిజాన్ని కప్పిపెట్టిందా ఆ అందాల భామ. ఆ అబద్ధం ఖరీదు ఓ నిండు ప్రాణం. స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న టైంలోనే ఎవరూ ఊహించని విధంగా జైలుకు వెళ్ళింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 300 ముక్కలుగా ఫ్రెండును నరికింది. కానీ ఫోన్ కాల్తో దొరికిపోయింది. యావత్ దేశాన్నే కుదిపేసిన ఈ రియల్ స్టోరీ రీల్గా తీస్తే మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ని తలపిస్తోంది. ఇంతకీ ఇంత క్రూరంగా మారిన ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు అతడిని చంపింది? వాచ్ ది స్టోరీ. మరియా సుసైరాజ్ మైసూర్లోని క్రిస్టియన్ కుటుంబంలో పుట్టింది. సుసైరాజ్ చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, డాన్స్ చేయటంలో మంచి టాలెంట్ ఉండేది. సుసైరాజ్ తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు. తల్లి హౌస్ వైఫ్ కాగా ఆమె మామ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగి. ఇక చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం పెంచుకున్న మరియా స్కూల్ ఏజ్ నుంచే కల్చరల్ ప్రోగ్రామ్స్లో బాగా పార్టిసిపేట్ చేసేది. ముఖ్యంగా నాటకాలు వేసి అందరినీ అలరించేది. ఇక 10th అవ్వగానే తను యాక్టర్ అవుతానని ఇంట్లో చెప్పింది మరియా. దీంతో ఆమె పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు. చదువు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఇంటర్లో జాయిన్ అయింది. అయితే ఇంటర్ అవ్వగానే డిగ్రీకి బదులు పెళ్లి చేసుకోమన్నారు. దీంతో మైసూరు వదిలేసి బెంగళూరుకు వచ్చేసింది మరియా. ఇక బెంగళూరు వచ్చిన తర్వాత సినిమా ఆడిషన్స్కి వెళ్లడం మొదలుపెట్టింది మరియా. అక్కడ చిన్న చిన్న పాత్రలు చేసిన తర్వాత 2002లో వచ్చిన కన్నడ మూవీ జూట్లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది మరియా. అయితే సినిమా రిలీజ్ అయ్యాక పెద్దగా ఆడలేదు. కానీ సినిమాలోని మరియా యాక్టింగ్కు అందరూ ఫిదా అయ్యారు. కానీ హీరోయిన్గా చేసిన తర్వాత మరియాకు చిన్న చిన్న పాత్రలే రావటంతో బాధపడినా మరో దారి లేక కన్నడ సినిమాల్లోనే యాక్టింగ్ చేయటం స్టార్ట్ చేసింది. అయితే తనకు దేశవ్యాప్తంగా మంచి పేరు రావాలని కలలు కనేది. దీంతో ముంబైకు మకం మార్చేసింది మరియా. ఆడిషన్స్ కోసం వెళ్లేటప్పుడు అక్కడ ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్న నీరజ్ గ్రోవర్తో పరిచయం ఏర్పడింది. 2008లో నీరజ్ ఏక్తా కపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలిమ్స్తో పనిచేసేవాడు. ఆడిషన్లో అయిన వీరి పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా మారింది. ఫ్రెండ్స్గా ఉండే వీరిద్దరి మధ్య చనువు పెరిగి లవర్స్గా మారిపోయారు. ఇక అప్పటి నుంచి తరచుగా మాట్లాడుకోవటం, సినిమా ఆడిషన్స్కు మరియాను పంపించడం వంటివి చేశాడు నీరజ్. అయితే మరియా కన్నడ యాస వల్ల బాలీవుడ్లో ఛాన్సులు రిజెక్ట్ అయ్యేవి. కానీ మరియా ఎక్కడ ఫీల్ అవుతుందో అని ఆ విషయం చెప్పకుండా సాకులు చెప్పేవాడు నీరజ్. ఇక ముంబై వచ్చిన మరియా నీరజ్ ఇంట్లోనే ఉండేది. లివ్ ఇన్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన ఇద్దరు పెళ్లి కాకముందే పెళ్లి తర్వాత చేయాల్సిన అన్ని పనులు చేసేశారు. అయితే మరియా అంతకుముందే మైసూరుకి చెందిన జెరోమ్ మాథ్యూతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. జెరోమ్ ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు. అటు నీరజ్ తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమేనని, అతడు తనను లవ్ చేస్తున్నాడని మాథ్యూతో చెప్పింది మరియా. కానీ పెద్ద హీరోయిన్గా అవ్వాలని కలలు కన్న మరియా మాథ్యూతో ఉన్న రిలేషన్షిప్ గురించి నీరజ్కు చెప్పకుండా దాచిపెట్టింది. ఇక ముంబైలో ఒకే ఫ్లాట్లో నీరజ్తో కలిసి ఉన్న మరియా మాథ్యూ దగ్గర నీరజ్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కేవలం ఫ్రెండ్ అంటూ చెప్పటం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా నీరజ్ మరియా ఒకే ఫ్లాట్లో ఉండటం వల్ల మాథ్యూతో ప్రతిరోజు గొడవలు జరిగేవి. దీంతో ఫ్లాట్ నుంచి వెళ్లిపోవాలని ఫిక్స్ అయింది మరియా. అలా లవర్తో గొడవ కారణంగా మరో ఫ్లాట్కి షిఫ్ట్ అయింది మరియా. మరియా మరో ఫ్లాట్కి మారగానే కలవటానికి మైసూర్ నుంచి వచ్చాడు మాథ్యూ. మే 7, 2008న ముంబై నుంచి వచ్చిన మాథ్యూ మరియాతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. రోజంతా కామక్రీడలో మునిగి తేలారు. ఇదిలా ఉండగా మాథ్యూతో సెక్స్లో ఉండగానే నీరజ్కు ఫోన్ చేసిన మరియా హౌస్ షిఫ్టింగ్ ఉందని హెల్ప్ చేయటానికి రావాలని పిలిచింది. మంచి రసపట్టులో ఉండగా నీరజ్ మాట వినగానే కోపంతో ఊగిపోయాడు మాథ్యూ. మధ్యలో వాడికెందుకు ఫోన్ చేశావు అంటూ ఫైర్ అయ్యాడు. అయితే కేవలం వస్తువులు సర్దడం కోసమే ఫోన్ చేశానని, డిన్నర్ తర్వాత వెళ్లిపోతాడులే అంటూ సర్ది చెప్పింది. ఇక మే 8న ఉదయాన్నే రెడీ అయిన నీరజ్ మరియా హౌస్ షిఫ్టింగ్కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఇక మరియా ఫ్లాట్కు వెళ్లేసరికి మాథ్యూ బయటకు వెళ్లాడు. దీంతో మరియా నీరజ్ కామక్రీడలో మునిగిపోయారు. మరియా ఇప్పుడే వెళ్లిపోతే మళ్లీ దొరకదు అన్నట్టు రెచ్చిపోయాడు నీరజ్. వీరిద్దరూ మంచి రసపట్టులో ఉండగా మాథ్యూ తిరిగి ఫ్లాట్కొచ్చేశాడు. ఇక కాలింగ్ బెల్ కొట్టగానే బట్టలు వేసుకుని వెళ్లి డోర్ తీసింది మరియా. మాథ్యూ లోపలికి వెళ్లగానే బెడ్డుపై నీరజ్ ఉన్నాడు. ఇది చూసిన మాథ్యూ ఆవేశంతో కిచెన్లోకి వెళ్లి కత్తి తీసుకొని వెళ్లి నీరజ్ను పొడిచాడు. 2 సార్లు గుండెల్లో పొడవగానే నీరజ్ కుప్పకూలిపోయాడు. అయినా మాథ్యూకు కోపం తగ్గకపోవటంతో పొడుస్తూనే ఉన్నాడు. ఆ దెబ్బకు మాథ్యూ వేసుకున్న షర్టు మొత్తం నీరజ్ రక్తంతో తడిచిపోయింది.
ఇక భయపడిన మరియా రక్తం చిమ్మిన గదిని, రక్తంతో నిండిపోయిన నీరజ్ డెడ్ బాడీని క్లీన్ చేసింది. ఆ తర్వాత నీరజ్ డెడ్ బాడీని ముందే పెట్టుకుని మాథ్యూ, మరియా సెక్స్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దగ్గరలో షాపింగ్ మాల్కు వెళ్లి పాలీ బ్యాగులు, పదునైన కత్తులు కొన్నారు. ఇక ఇంటికి వచ్చి నీరజ్ డెడ్ బాడీని 300 ముక్కలుగా నరికేశారు. ముందుగానే ప్లాన్ చేసుకున్న విధంగా షాపింగ్ మాల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడే దారిలో పెట్రోల్ కొని కారులోనే ఉంచారు. ఇక ముక్కలు ముక్కలుగా నరికిన డెడ్ బాడీని ఎవరూ లేని ప్లేస్కి తీసుకొని వెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇదిలా ఉండగా నీరజ్ డెడ్ బాడీ పీసెస్ను నాశనం చేయటానికి బయటకు వెళ్లేటప్పుడు నీరజ్ ఫోన్ మరియా జీన్స్ జేబులో ఉంది. దారిలో నీరజ్ ఫోన్ మోగటంతో నెంబర్ చూడాలని జేబులో నుంచి ఫోన్ తీసింది మరియా. అనుకోకుండా ఫోన్ ప్రెస్ అయ్యి ఫోన్ లిఫ్ట్ అయింది. కానీ ఏమీ మాట్లాడకుండా మరియా ఫోన్ని కట్ చేసేసింది. ఇక రోజులు గడుస్తున్నా తన ఫ్రెండ్ రాకపోవడంతో అనుమానం వచ్చింది నీరజ్ ఫ్రెండ్ లాల్కి. మరియాకి హౌస్ షిఫ్టింగ్లో హెల్ప్ చేయడానికి వెళ్లి తన ఫ్రెండ్ కనిపించడం లేదని పోలీసుల దగ్గరకు వెళ్లాడు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అని అడిగితే మరియా పేరే చెప్పాడు లాల్. దీంతో మరియా ఫోన్ కాల్ లిస్టుని చెక్ చేశారు పోలీసులు. నీరజ్ లాస్ట్గా ఫోన్ చేసింది మరియాకే అని నిర్ధారణ చేసుకున్నారు. దీంతో మరియాను పోలీసులు అరెస్ట్ చేసి కాల్ రికార్డ్స్ చెక్ చేసిన పోలీసులు షాక్ అయ్యారు. మే 8 నుండి మే 20 వరకు మరియా, ఆమె లవర్ జెరోమ్ మాథ్యూ మధ్య 1000 కాల్స్ వచ్చాయి. దీంతో మాథ్యూని సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నీరజ్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విచారణలో మరియా సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయంతో పోలీసులు నీరజ్ మర్డర్ అయినట్టుగా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఓ బ్యాగులో మాథ్యూ వస్తువులు తీసుకువెళ్లడాన్ని చూసిన సెక్యూరిటీ గార్డ్ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పాటు నీరజ్ ఫోన్ని మరియా లిఫ్ట్ చేయటం వల్ల టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉండటంతో మరియా, మాథ్యూలను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ హత్య కేసులో జెరోమ్ మాథ్యూకు 10 ఏళ్లు, సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు మరియాకు 3 ఏళ్లు జైలు శిక్ష విధించారు. 2008లో దేశాన్ని కుదిపేసింది ఈ కేసు. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలనుకొని క్రిమినల్గా మారింది మరియా. ఇక లవర్ ప్రేమ కోసం పరితపించిన 26 ఏళ్ల టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ ఆమె లవర్ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సాడ్గా ఎండ్ అయింది.